హాయ్. హలో. నమస్తే అండి. మామూలుగా కిచిడి ఎలా రెడీ చేసుకుందాం. సింపుల్ కిచిడి. పెసర కిచిడి అనొచ్చు. సోయా కిచిడి గూడా అనొచ్చు. 2 మిక్స్‌డ్. సో, ఇది ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలేంటంటే, ఒక కప్పు రైస్, దాంట్లో చిన్న కప్పు సోయా, అంటే అదే సేమ్ కప్పు పెసరపప్పు, పొట్టుపప్పు గాని, ఏ పప్పున్నా వేసుకోవచ్చు. మీ ఇష్టం అది. తర్వాత కడిగి పెట్టుకొని, దాంట్లో ఒక క్యారెట్ ముక్కలు, 2 టమాటాలు జ్యూస్ మిక్సీ వేసుకున్నాను నేను. కొంచెం చింతపండు 2 రిక్కలు, 3 రిక్కలు అలా, గరం మసాలా అండ్ ధనియా పౌడర్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర లేదండి వేసుకోలేదు. వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత నెయ్యి, సాల్ట్, ఒక 4 మిర్చి, ఒక 2, 3 మిర్చి అనుకుంటా. అవి చిన్న మిర్చి అర్థం కాలేదు. అంతే. దీన్ని కుక్కర్‌లో పెట్టేసుకొని, ఒక ఆల్మోస్ట్ మీకు ఎక్కువనే విజిల్స్ రావాలి. ఒక 5, 6, 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. తర్వాత మూత తీసుకొని రెడీ అయిపోయింది. దీంట్లో తాలింపు లేదు, ఏం లేదు. కర్డ్‌తోనే సర్వ్ చేసుకుంటే చాలా బావుంటది. చాలా అంటే చాలా బావుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా బావుంది. సింపుల్ ఇది. అంటే మన తాలింపు లేదు. కూర, అన్నం అన్నీ వండుకున్న వాళ్ళు ఇది సాంబార్ స్టైల్‌లో గూడా అనుకోవచ్చు. దీంట్లో మీరు సాంబార్ పొడి వేసుకుంటే గూడా టేస్ట్ వస్తది. వేసుకోవచ్చు. అంతే.